నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. సమ్మాన్ సంజీవని యాప్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజున హర్యానా మంత్రి శృతి చౌదరి సమ్మాన్ సంజీవని యాప్ను ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన 10 నుండి 45 ఏళ్ల మధ్య గల మహిళలు, బాలికలకు శానిటరీ నాప్కిన్స్ తో పాటు అవసరమైన సేవలని అందించేందుకు హర్యానా ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించింది. ఇక మొదటిది, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మహారాజా హరిసింగ్ అవార్డ్. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిష్టాత్మకమైన మహారాజా హరిసింగ్ అవార్డు అందుకున్నారు. జమ్మూలోని సత్యం రిసార్ట్లో గులిస్తాన్ న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మహారాజా హరిసింగ్ పీస్ అండ్ హార్మనీ అవార్డ్ 2024-25 కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లో సంస్కరణలు, ప్రణాళికల రూపకల్పనలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక రెండవది, డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి దిగనున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ కు పోటీగా ఎక్స్ మనీ అనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు సీఈఓ లిమ్డా యాకారినో ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఏడాదిలో దీనిపై బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోందని తెలిపారు. ఎక్స్ వీసా పార్ట్నర్షిప్ తో ఎక్స్ వాలెట్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకువస్తామని, వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తామన్నారు. దీనివల్ల బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ లింక్ చేసుకుని ఎక్స్ మనీ వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చని ఆమె వివరించారు. ఇక మూడవది, సాల్ట్ వాడకంపై WHO మార్గదర్శకాలు విడుదల. సాల్ట్ వాడకంపై WHO మార్గదర్శకాలు విడుదల చేసింది. కే సాల్ట్స్ లో పొటాషియం ఆధారిత లవణాలు రక్తపోటును కంట్రోల్ చేయడంలో, గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంది. సోడియం క్లోరైడ్ ను పొటాషియం క్లోరైడ్ తో భర్తీ చేసే కే సాల్ట్ ను బీపీ పేషెంట్స్ వాడటం వల్ల వారికి హై బీపీ రిస్క్ తగ్గుతుందని చెప్పింది. ఇక నాలుగవది, ఎంఎస్ఎంఈల కోసం TEAM ను లాంచ్ చేసిన కేంద్రం. భారతదేశంలో చిన్న వ్యాపారాల డిజిటల్ ఉనికిని పెంచే లక్ష్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ TEAM అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 3 సంవత్సరాలలో 277.35 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్ ను స్టార్ట్ చేసింది. 5 లక్షల సూక్ష్మ, చిన్న సంస్థలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మహిళల నేతృత్వంలో జరిగే వ్యాపారాలపై దృష్టి సారిస్తుంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ సహకారంతో ఇది జరుగుతుంది. ఇక ఐదవది, 38వ జాతీయ క్రీడలను ప్రారంభించిన మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో గ్రీన్ గేమ్స్ థీమ్ తో 38వ జాతీయ క్రీడలని ప్రారంభించారు. ఈ థీమ్ పర్యావరణ స్థిరత్వంపై భారత్ చూపుతోన్న నిబద్ధతను ప్రతిబింబింపజేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. క్రీడలు ఫిట్నెస్ ను ప్రోత్సహించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహాయపడతాయని చెప్పారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, క్లారిఫైవ్ ఎన్సీఆర్పీ ఇంటిగ్రేషన్ సొల్యూషన్ ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.